ఉన్నాయమ్మా ప్లేట్లో ఖచ్చితంగా అమ్మా మీకు మీరు కొద్ది రోజులు 2 నెలల్లోకి పట్టండి ఇల్లు నేను గట్టిగా ఏర్పాటు చేస్తాను. పెన్షన్ వస్తుందా ఈసారి పెన్షన్ కూడా పెంచి 4,000 ఏర్పాటు చేస్తాను. మీరు కూడా ఒంటరిగా ఉంటున్నారు, ఎవరు లేకుండా ఉంటారు. మీరు ఏం పని చేసుకునే వయసు కాదు మీది, అందుకనే మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి మీకు పెన్షన్ పెంచేస్తాము. మీకు పెరిగిన కరెంట్ ఛార్జీలు నిత్యావసరాలు తగ్గించి ఏర్పాటు చేస్తాము. ప్రతి నెల ఆటో వచ్చి మీకు బియ్యంతో పాటు ఉప్పు పప్పు పంచుతారా మీకు వచ్చినట్టు. అలానే మీకు ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయమ్మా. ఖచ్చితంగా మీకు ఇప్పుడు బియ్యం రావట్లేదా? ఎన్ని నెలల నుంచి రావట్లేదు? అసలు రావట్లేదు. మీకు నేను ఒకసారి మాట్లాడతాను ఇవాళ. మీకు బియ్యం ఖచ్చితంగా వచ్చినట్టు చేద్దాము. అలానే మీకు మనం రాగానే 2 నెలల తర్వాత బియ్యంతో పాటు ఉప్పు పప్పు పంచదార అన్నీ కూడా మీ ఇంటికి వచ్చినట్టు నేను ఏర్పాటు చేస్తాను. అలానే అమ్మా బియ్యం కూడా మీకు పెంచి వచ్చినట్టు ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే మీరు ఒక్కరే ఉన్నారు కదా, ఖర్చుగా అయిపోయింది. కనిపించట్లేదా మీకు? ఏం పేరు పెద్దమ్మా? మస్తాన్బి. ఏం చేస్తుంటావు? ఏం చేయను, పింఛన్ తీసుకుంటాను, కూర్చొని వండుకొని తింటాను. అంతేగాని ఈ 4 ఏళ్ళకి పోతాను, అంత కూర అడిగి తెచ్చుకుంటాను. కళ్ళు మస్కలు. ఎంతమంది పిల్లలు? 5 మంది ఉంటే 5 మంది 5 దారులు పోయినారు. నాకెవరు చూడరు. అదేంటి వాళ్ళు ఆకెట్లోకి పోయినా కూడా నాకు చూడరు, మంచి నీళ్ళు ఇరు. నాకెందుకు ఈ జన్మం అని చెప్పి నేను ఇంట్లోనే ఉంటాను. ఏం చేస్తున్నారు వాళ్ళు 5 మంది? వాళ్ళు కూలీలు 4 చేసుకునేవాళ్ళు, ఇంక ఏమీ లే. ఒకడైతే ఫరారైపోయినాడు, భారీ దెబ్బ కుండలేక నాయన. ఆ ఇల్లు నిలుపుకోలేక సందులో నన్ను కొట్టి చెయ్యి ఇరిసి ఏం గందరగోళం అయిపోయింది. కోర్టులు పోయినాం, ఆడ తాలూకా ఆఫీసుకి పోయినాం. ఎప్పుడు పోయిన వాళ్ళం కాదు నాయన, మేము సాయిబులు పోయిన వాళ్ళం కాదు. పోయినాం అప్పు సప్పు చేసి, చెయ్యి ఇరిగితే 10,000 అయింది, బదులు తీసుకున్నా. ఇప్పుడు దినేష్ రెడ్డి వచ్చారు కదా, ఏం చెప్పారు ఆయనతో? మీరు ఏం మాట్లాడారు, ఏం అడిగారు ఆయన? అవన్నీ చెప్పినాడు. బియ్యం రావటం లేదయ్యా, నాకు పింఛన్ వస్తుంది, నేను ఒక్కదాన్ని నేను అని చెప్పి. బియ్యం ఎందుకు రావట్లా? ఇవ్వటం లేదు, వాళ్ళు అందరూ తెచ్చుకుంటున్నారు, నాకు ఇవ్వటం లేదు. నువ్వు అడగలా? నేను అడిగిన ఏంటయ్యా, నాకు స్టోర్ వాళ్ళకి కూడా అడిగిన. రేషన్ కార్డు లేదా? ఉంది, రేషన్ కార్డు ఉంది, దేవుళ్ళ కాగితాలు అన్నీ ఉన్నాయి. ఇల్లు లేనిది కూడా అది రాసిందయ్యా. నాకు ఇల్లుకి అయ్యా ఇది తల దాచుకోవడానికి నీడైంది అయ్యా. నీడ కోసం బతిలాడుతుంటే ఎవరు కూడా అద్దుగా అని ఎక్కిరిస్తుండారయ్యా. ఇప్పుడు ఎంత ఇచ్చారు? దినేష్ రెడ్డి మాట్లాడారా? డబ్బులు ఏమైనా ఇచ్చారా మీకు? ఇచ్చాడు, కానీ నేనేం కూడా చూసుకోలే, ఆయనతో కూడా వస్తూ ఉంటా. ఇప్పుడు మీకు మీరు అన్నారు ఎవరు లేరు, మీరు ఒంటరిగా ఉంటున్నా అన్నారు. మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రభుత్వం ఇచ్చే అన్ని బెనిఫిట్స్ వల్ల మీరు అంతా కూడా హాయిగా మీ జీవితాన్ని కొనసాగించేసామా. డెఫినెట్గా దాని మీద మీరు ఎటువంటి సందేహం అవసరం లేదు. మేము అన్ని విధాలుగా మీకు అండగా గతంలో మీకు పెన్షన్ ఇప్పించాము, మళ్ళీ కూడా ఈసారి పెంచి కూడా చేస్తాం. మీకు పథకాలు ఏమైనా వస్తున్నాయి? ప్రభుత్వ పథకాలు ఏమైనా? ఏం పథకాలు రావు, ఏళ్ళు ఉన్నాయని ఆ వారంటీ అన్నది. నేను అప్పుడు తెలియక ఎన్ని వచ్చేది 50-60 రాసుకుపోండి ఏమొస్తుంది అన్న. ఇప్పుడు లోగడ అదే కాగితం మీద రాసిండ్రు. వయసు తక్కువ రాయడం వల్ల మీకు పథకాలు రావట్లేదు. వయసు ఎక్కువ అంటుండే, ఏ పథకాలు రావు. అప్పించిన భీము. మరి ఇప్పుడు దినేష్ అన్న మీ ముందుకు వచ్చాడు, 2-3 ఏళ్ళు రాలే. ఈసారి కాడికి పోతే తెలియక అప్పుడు ఇప్పించిండు. సమస్యలు చెప్పారా? ఏం చెప్పారు ఆయన? ఏం చెప్పారు? చెప్పతుండా ఒంటరిగా బతుకుతుండా, ఇల్లు కావాలా కట్టించి ఇవ్వాలా. మరి వాళ్ళు ఇచ్చింది ఆడబడి ఉండదు గుంతలో. నేనేమో పోలేను రాలేను, దూరం గుంత. ఎక్కడ ఎక్కడ ఇచ్చారు? నందన గుంటలో కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు. నేనేం పోలేక నిన్న పోయి ఆ అమ్మాయిని తీసుకొని పోయిన, చూపించింది. చుట్టూ బేస్మెంట్ లేపింది, అది అన్నీ పోయింది. గుంత గుంతలో ఉందా? గుంత నీళ్ళు ఉండే, గడ్డి పెలిసిపోయింది. నీళ్ళు వచ్చేసాయి. అంటే పనికిరాని భూమి ఇచ్చారా? పనికిరాందే కదా అది. లాస్ట్లో చుట్టూ అడివి ఉంది, అది చెరువాలు ఉంది, ఎందో గుంతలో ఇచ్చిండ్రు. నేనేం కట్టుకోలేకపోతే, నేనేం చేయలేకపోతే, మాకు కొడుకులు పలకరు చేయరు. ఇప్పుడు మనము చూసామండి హౌసింగ్ సైట్స్. ఇప్పుడు అమ్మగారే చెప్పారు, నందలగుంటలో వాళ్ళు ఇచ్చిన హౌసింగ్ సైట్స్ చాలా డౌన్ ఉన్నాయి. అక్కడ వర్షం నీళ్ళు వస్తే మొత్తం కూడా మునిగిపోయే ఆస్కారం ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఇచ్చారు మాకు సౌత్ సైడ్స్. ఇప్పుడు కట్టాలంటే చాలా హైట్ లేపాలి, బేస్మెంట్ ఏమో చాలా హైట్ లేపాలి. ఇప్పుడు కట్టుకున్న కొంతమంది
ఇప్పుడు కొంతమంది ఏంటంటే అక్కడ డౌన్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా మంది బేస్మెంట్ అండ్ హైట్ లేపారు. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళది ఆ బేస్మెంట్ అండ్ హైట్ లేపడం వల్ల వర్షం వస్తే నీళ్ళన్నీ కూడా మునిగిపోయి అక్కడ అసలు కట్టుకునే పరిస్థితి కూడా లేదు ఇవాళ. నేను చేసుకోలేక ఇడిచిపెట్టేసిన అదే ఆలోచన అయింది, ఎట్ట చేయాలని. ఏదో పానం పోయేటప్పుడన్నా దాంట్లో పనుకో పానం పోయి అంతే. నాకు దుఃఖం ఏందో. సరే, మీ దుఃఖాన్ని తీర్చడానికి దినేష్ రెడ్డి గారు వచ్చినారు. అదేం లేదండి, అంటే అమ్మగారు చెప్పినట్టు ఇల్లు కట్టుకోలేరు, వాళ్ళకి స్థలము అలాట్ అయింది, బాగానే ఉంది. ఆ స్థలం ఇచ్చింది చాలా డౌన్ ఇచ్చారు. ఇవాళ అక్కడ కనీస మౌలిక వసతులు అక్కడ లేవండి. మీరు ఒకసారి వెళ్ళి ఆ నందనగుంటలో అలాట్ అయిన జగనన్న కాలనీ ఒకసారి చూడండి. అక్కడ ఎక్కడ కూడా అసలు ఇల్లు కట్టుకోవడానికి లేదు. ఎవరు కట్టుకునే వాళ్ళు కూడా ఇంకేదో స్థలం ఏదో ఒకటి వచ్చింది స్థలము అని చెప్పి బేస్మెంట్ అని చాలా హైట్ లేపుకొని వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టి చేశారు సార్. అదే ఇప్పుడు పెద్దమ్మ అంటే ఎవరు లేరు కాబట్టి వాళ్ళు చేశారు. కొంతమంది ఏదో డబ్బు ఏదో సరే స్థలమైన వచ్చింది ఏదో మనం చేసుకుందామని చెప్పి వాళ్ళు చాలామంది మట్టి దోయించుకొని ఓన్గా బేస్మెంట్ అని డబ్బు పెట్టుకొని వాళ్ళు కట్టించుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ స్థలం ఇప్పుడు జగనన్న కాలనీ ఇచ్చారు, అక్కడ హౌసింగ్ సైట్ కూడా ప్రభుత్వమే కట్టించాలి. కానీ వీళ్ళని మేము కట్టాలంటే మీకు డబ్బు ఇవ్వండి, మాకు ₹1,00,000 ఇస్తారా, 1.5 లక్షలు ఇస్తారా, 2 లక్షలు ఇస్తారా అని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. డబ్బు కట్టే స్తోమత అమ్మగారికి లేదు. సో ఇలాంటి మనం గతంలో ఏం చేసామంటే ₹1 కూడా వాళ్ళ దగ్గర నుంచి ఉండేది కాదు. మా నాయకులే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం డబ్బు అయితే ఇచ్చిందో అదంతా దాంతో పాటు డబ్బు రాకుండా కూడా మేమే కట్టి తర్వాత ఇంతకుముందు ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా మనమే ఇల్లు కట్టి తర్వాత డబ్బు వచ్చిన తర్వాత తెచ్చుకోండి. ఇవాళ చాలామంది మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఇంకా తెలుగుదేశం పార్టీలో చేసిన హౌసింగ్ డబ్బులు రాక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎక్కడ పోవు ఆ డబ్బులు ప్రతి రూపాయి వాళ్ళకి వచ్చేటట్టు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఇలానే వీళ్ళకి ఉన్న వాళ్ళు మా సొంత నిధులతో అయినా వాళ్ళకి ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తాము. అలాంటి ఏరియా కాకుండా మంచి ఏరియాస్లో రేపు రాబోయే రోజు మనం కాలనీలు ఇస్తాం.